ఏబీ9 న్యూస్ కి స్వాగతం. సంఘ విద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల జిల్లా చెన్నూరు రూరల్ సీఐ సుధాకర్, కోటపల్లె ఎస్ఐ రాజేందర్ సూచించారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన వెంచపల్లె గ్రామంను చెన్నూరు రూరల్ సీఐ సుధాకర్, కోటపల్లె ఎస్ఐ రాజేందర్ సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ముందుగా ప్రాణహిత నదీ తీరంను సందర్శించి పడవలు నడిపే యాజమానులు, మత్స్యకారులతో మాట్లాడారు. సరిహద్దుల్లో అనుమానాస్పదంగా ఎవరైనా సంచరించినా, కదలికలలో తేడా కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సరిహద్దు గుండా రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికులతో మాట్లాడి వారి వివరాలు నమోదు చేశారు. అనంతరం గ్రామంలో సమావేశం ఏర్పాటు చేసి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించాలన్నారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సైబర్ మోసాలు జరుగుతున్న తీరును వివరించిన సీఐ, ఎస్ఐలు సైబర్ నేరాల నియంత్రణ చర్యలను వివరించారు. డ్రగ్స్, గంజాయి నియంత్రణకు సహకరించాలని, గ్రామాల్లో మత్తు పదార్థాల విక్రయాలు జరిగిన సేవించిన పోలీసులకు తెలియచేయాలన్నారు. లేడీస్ కూడా పోతారా? ఆడలు కూడా వస్తారా లోపలికి? ఏం పడతాయి? ఇంత పడతాయా? ఇంత పడతాయా? పెద్ద పెద్ద పడతాయా? 5 కిలోలు పడాయా? 5 కిలోలు 10 కిలోలు పడాయా? ఏం పడతాయి? రవ్వులు పడతాయి కానీ తడంగి కావాలి. అది ఇట్లా 10 బారాల లోతు నిగిడి ఉంటుంది వాళ్ళ. ఇక నిగిడితో ఇక మడుగుంటే ఇప్పుడు ఈ వరాలు ఎంత పడతాయి? ఇప్పుడు బీర్ అనేది పెద్ద ఎండ్ల పడతాయి, అన్న పడతాయా? ఇంట్లో పడతాయా? లేవు. రొయ్యలు పడాయా? ఇంట్లో రొయ్యలు కూడా పడతాయి. దీంట్లో వస్తాయా? ఇప్పుడు ఇదో తీరు ఉన్నది ఏంది? ఈ వల ఏంది? ఇది బాగా పలసగా ఉన్నది. వేసి మొత్తం గుంజుడే వస్తుంది. ఓకే, ఎంత లోతు ఉంటుంది ఇది? లోతు బాగానే ఉంటుందా? ఈ లోతు 3 బారాల లోతు ఉంటుంది. ఇప్పుడు ఇది మడిగేనా? ఇది మడిగే కుర్ర కాడికి వెళ్ళి మడుగు గడ్డల కాడికి వెళ్ళి మొత్తం 15 ఫీట్ ఉంటుందా? అడుగు అంతదా? మనం ఈత కొట్టినప్పుడు అడుగు అంతదా? అడుగు అందది. అడుగు అందాలంటే ఎక్కడ అంతది? అడుగు కిందికి పోతా బాగా కిందికి పోవాలి.